న్యూక్లియర్ రియాక్షన్ అంటే న్యూక్లియస్‌లు కలవటం అన్నమాట. దీంట్లో 4 హైడ్రోజన్ యాటమ్స్ యొక్క న్యూక్లియస్‌లు కలిసి ఒక న్యూక్లియస్‌ని ఫార్మ్ చేయటం వల్ల కొంత మాస్ అనేది ఎనర్జీగా మారి ఆ లైట్‌ని స్ప్రెడ్ చేసింది. దీనివల్ల ఒక కొత్త హీలియం యాటమ్ అనేది ఫార్మ్ అయిందిక్కడ. దీనివల్ల 4 హైడ్రోజన్ యాటమ్స్ యొక్క న్యూక్లియై మాస్ అనేది ఎక్కువుంది. కొత్తగా ఫార్మ్ అయిన ఈ హీలియం యాటమ్ యొక్క న్యూక్లియస్ మాస్ అనేది తక్కువుంది. మిగిలిన మాస్ అనేది ఎనర్జీగా కన్వర్ట్ అయింది. ఇక్కడ మాస్ అంటే ఎంత సబ్‌స్టాన్స్ ఉన్నదనేది చెప్తది. ఎంత స్టఫ్ ఉన్నదనేది చెప్తది. లేదా మ్యాటర్ ఎంతుందనేది చెప్తది. అదే ఇసుకని చేతిలో పట్టుకుంటే దాని స్టఫ్ ఎక్కువుంటది. బూడిదని చేతిలో పట్టుకుంటే దాని స్టఫ్ తక్కువుంటది. ఈ ఫార్ములాలో స్క్వేర్ ఎందుకు యూజ్ చేశారు? మల్టిప్లై ఎందుకు చేశారో చూద్దాం. ఒకటి నీళ్ళనైనా, పాలనైనా సేమ్ లీటర్స్‌తోనే మెజర్ చేస్తాం. అట్లనే ఎనర్జీనైనా, వర్క్‌నైనా సేమ్ యూనిట్స్ యూజ్ చేస్తాం. జౌల్స్‌తో మెజర్ చేస్తాం. ఎందుకంటే ఎంత వర్క్ అయితే జరుగుతాదో అంత ఎనర్జీ అనేది ట్రాన్స్‌ఫర్ అయితది. అంటే అవి 2 కూడా సేమ్ థింగ్. వర్క్ ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్‌మెంట్ కదా! వర్క్‌కి యూనిట్స్ ఏంటి? జౌల్స్ కదా! ఫోర్స్‌కి న్యూటన్స్, డిస్ప్లేస్‌మెంట్‌కి మీటర్స్. దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు వర్క్ ఫార్ములాలో ఫోర్స్‌ని తీసుకుందాం. ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సెలరేషన్ కదా! ఫోర్స్‌కి యూనిట్స్ ఏంటి? న్యూటన్స్. మాస్‌కి కేజీస్. యాక్సెలరేషన్‌కి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కదా! ఇప్పుడు దీని సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. దీన్ని మళ్ళా ఫస్ట్ ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమవుతుంది? 1 జౌల్ ఈక్వల్స్ టు 1 కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్ హోల్ స్క్వేర్ అవుతుంది కదా! దీన్ని E ఈక్వల్స్ టు ఎంసీ స్క్వేర్‌తో మ్యాచ్ చేసి చూద్దాం. ఫిక్స్ అయింది కదా! ఒక పెన్ను కాస్ట్ రూ. 5 అంటే కాస్ట్ ఇక్కడ ఫిక్స్ కదా! అంటే లైట్ స్పీడ్ కూడా ఫిక్స్ కదా! ఒకవేళ పెన్స్ ఇంక్రీజ్ అయితే మాస్ కూడా ఇంక్రీజ్ అవుతది. అంటే ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది.